అందరికీ నమస్కారం. ఐపీఎల్ ఆక్షన్ వచ్చేసి నిన్నతో కంప్లీట్ అయిందని అందరికీ తెలుసు. ఏ టీంకి ఎంతమంది ఏ ప్లేయర్లు పోయినారని అందరికీ తెలుసు. దాంట్లో వచ్చేసి ముంబై ఇండియన్స్ ఒక పెద్ద సంభవం చేసింది. దాన్ని వచ్చేసి అందరూ మ్యాచ్ ఫిక్సింగ్ లైవ్లోనే డబ్బులు ఉంది అంబానీ వాళ్ళ దగ్గర అనేసి చెప్తా ఉన్నారు. వాళ్ళు చేసిన మిస్టేక్ వచ్చేసి ఆర్సీబీ వాళ్ళు పెట్టుకునేసి ముంబై ఇండియన్స్ని ఎప్పుడో ట్రోల్ చేసింది. ఆల్రెడీ వచ్చేసి ముంబై ఇండియన్స్లో ఎంతమంది 5 మంది రిటెన్షన్ ఇండియన్ ప్లేయర్సే వాళ్ళ వల్లే T20 వరల్డ్ కప్ గెలిచింది. ఇండియన్ ప్లేయర్లో ముంబై ఇండియన్స్ ఎప్పుడు కూడా ఇండియన్ టీంలో సగం మంది ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఉంటారు. అలాంటి టాలెంట్ని ఫైన్ చేసి ఇచ్చేసిదే ముంబై ఇండియన్స్ ఓనర్ చేసిండేది. దీంట్లో వచ్చేసి విల్ జాక్స్ని ఆర్సీబీ నుంచి ముంబై ఇండియన్స్ తీసుకునేసినారు. అప్పుడు వచ్చేసి మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్తున్నారు. వాళ్ళకి బుద్ధి లేకుండా వాళ్ళు వదిలేసి లాస్ట్ ఇయర్ 2 సెంచరీ కొట్టిన ప్లేయర్ని టీం యూజ్ చేసుకుని వదిలేసినారు. మళ్ళీ వచ్చేసి క్రిస్ గేల్ లాగా ఒక ట్రైబల్ ఫ్యామిలీ నుంచి ఒక ప్లేయర్ని కూడా తీసుకున్నాం. అలాంటి టాలెంట్ని ఫైండ్ అవుట్ చేసేది ముంబై ఇండియన్స్. మీకు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఎవరైనా కమెంట్ చేయండి. యాజ్ ఏ రోహిత్ శర్మ ఫ్యాన్గా ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్గా రావాలని చాలా ఆశగా ఉంది. మీరేమనుకోండి కమెంట్ చేయండి. రేపు బై.